వెల్కమ్ టు రాజ్ న్యూస్ గ్రౌండ్. కుగ్రామం పేరు కూర్మ. శ్రీకాకుళం జిల్లా హిరమండలం పరిధిలోని అంతకాపల్లి అడవుల్లో కనిపిస్తోంది. అక్కడ విద్యుత్ లేదు, కానీ అక్కడ జీవించే వారి జీవితాల్లో చైతన్య కాంతి కనిపిస్తోంది. టీవీలు, సెల్ ఫోన్లు లేవు. అక్కడి వారు బాహ్య ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతో చూస్తున్నారు. ఆధునిక హంగులు లేవు, ఉండవు. ప్రకృతి ఒడిలోనే సుఖంగా జీవిస్తున్నారు. జీవిత పరమార్థం అన్వేషణలో భాగంగా పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గం సనాతన ధార్మిక జీవనంగా భావించి ప్రాచీన భారత జీవన శైలిని అనుసరిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న కూర్మ గ్రామంపై మా ప్రతినిధి సౌమ్య గ్రౌండ్ రిపోర్ట్. ప్రపంచ దేశాల్లో భారతదేశ ఆచార సంప్రదాయాలకు సనాతన ధర్మానికి ఎంతో విశిష్టత ఉంది. సనాతన ధర్మం ఏ ఒక్క మతానికి, ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదు. ఇది భారతీయ యొక్క సంస్కృతిని ప్రపంచ దేశాలకు వెలుగెత్తి చాటి చెప్పేందుకు నిదర్శనం. అయితే ప్రస్తుతం ఉండేటటువంటి ఆధునిక జీవితంలో మానవుడు ఈ సనాతన ధర్మాలను మర్చిపోతున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉండేటటువంటిది ఏది కూడా సంతృప్తినివ్వదు అని గ్రహించి ఆ జీవిత పరమార్థాన్ని వెతుకుతూ అది కేవలం సనాతన ధర్మాలను ఆచరించడం వల్లే సాధ్యమవుతుంది అని నమ్మి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా అంతకాపల్లి అడవుల్లో నిలుస్తున్నటువంటి గ్రామమే కూర్మ గ్రామం. ఇక్కడ జీవన శైలి బాహ్య ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కరెంట్ ఉండదు, మొబైల్ సెల్ ఫోన్లు అంటే ఏవి ఉండవు. ప్రతిరోజు కూడా ఆ హరినామ సంకీర్తనతోనే వీళ్ళ జీవితాన్ని ప్రారంభిస్తాము అంటున్నారు. ఇక్కడ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామం తప్ప ఇంకొక నామాన్ని ఇక్కడ జపించము అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఉండేటటువంటి ఆధునిక జీవన విధానానికి పూర్తి భిన్నంగా ఉండేటటువంటి శ్రీకాకుళం జిల్లా అంతకాపల్లి అడవుల్లో ఉండేటటువంటి కూర్మ గ్రామం మాత్రం దీనికి నిలువుతూ అద్దంగా నిలుస్తుంది. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు రూపాయి సంపాదనే ప్రధాన ధ్యేయం కాదని ఆలోచించి ఇక్కడ ఉండేటటువంటి జీవిత పరమార్థాన్ని గ్రహించి ఆ జీవితానికి పరమార్థం కావాలి అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతనే ప్రధానంగా ఉండాలి అని చెప్తున్నారు. అందుకే ఆ పరమాత్మ యొక్క ధ్యానంలోనే అది సాధ్యమవుతుంది అని భావించి ఆ శ్రీకృష్ణ పరమాత్మల కోసమే నిరంతరం ధ్యానిస్తూ కూర్మ గ్రామం ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లుతోంది. ప్రస్తుతం కూర్మ గ్రామంలో ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం. పూర్వం మన తాత ముత్తాతలు ప్రకృతితో మిళితమై జీవిస్తూ ఎంతో ఆనందంగా గడిపారు. ప్రకృతితో కలిసి మనిషి జీవితం ఎలా అని భారతీయ సంస్కృతే చాటి చెప్పింది. అలాంటి జీవితానికి కూర్మ గ్రామం నిదర్శనమే నిలుస్తుంది. టెక్నాలజీకి దూరంగా విద్యుత్, మొబైల్, టీవీ ఎటువంటి వస్తువులు వాడకుండా 200 సంవత్సరాల క్రితం మానవుడి జీవన విధానం ఏ విధంగా ఉండేదో ఆ విధంగా కూర్మ గ్రామ ప్రజలు జీవిస్తున్నారు. హరే కృష్ణ ప్రభు. అసలు ఇక్కడ జీవన విధానం బాహ్య ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉంది. అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎలాంటి విధానంతో మీ జీవన విధానాన్ని ప్రారంభిస్తారు? పొద్దున 3:30కి అందరు లేస్తారు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా అందరూ పొద్దున్న లేచి స్నానం చేసి 4:30కి ఇక్కడ మందిరంలో ఆరతి అవుతుంది, మంగళారతి అవుతుంది రాధాకృష్ణునికి. 4:30 నుంచి 5 వరకు ఆరతి జరుగుతుంది. దాని తర్వాత అందరూ భగవంతుడు ఒక నామం జపం చేస్తారు. ఈ విధంగా జపమాల మీద హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా ఒక మాలలో 108 పూసలు ఉంటాయి. సో అది 108 సార్లు చేసినప్పుడు ఒక మాల అవుతుంది. ఆ విధంగా ఒక 16 మాలలు చేస్తాం. సో టోటల్ ఒక 1728 టైమ్స్ ఈ హరే కృష్ణ మహామంత్రం చేస్తాము. తర్వాత 6:30కి శ్రీల ప్రభుపాద్ వారికి గురు పూజ అవుతుంది. తర్వాత 7 నుంచి అందరూ వాళ్ళ సేవలకు వెళ్ళిపోతారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఆ విధంగా దినం అంతా కూడా వ్యవసాయము, బట్టలు నేయడము, మిగతా అన్ని సేవల ప్రచారము, ఇక్కడ వచ్చిన వాళ్ళని మాట్లాడడము, ప్రచారం చేయడం, ఈ విధంగా ఇవన్నీ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. మళ్ళీ సాయంత్రం 6:15కి తులసి ఆరతి అవుతుంది. తర్వాత సంధ్యా ఆరతి అవుతుంది 6:30కి. 7ంటికి శ్రీమద్ భాగవతం ప్రవచనం ఉంటుంది. అది 8 వరకు జరుగుతుంది ప్రవచనం. తర్వాత 8ంటికి అందరూ కూడా విశ్రాంతికి వెళ్ళిపోతారు అనమాట. సో ఈ విధంగా దినచర్య మాది ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఇక్కడ ఎక్కడ విన్నా సరే శ్రీ హరినామ స్మరణే ఎక్కువగా వినిపిస్తుంది. సో చేసే ప్రతి పనిలో కూడా ఈ హరినామ సంకీర్తన చేస్తూనే చేస్తారా? అవును, ప్రతి క్షణం కూడా మనం భగవంతుడు ఒక నామ స్మరణం చేస్తూనే ఉంటాం. ఈవెన్ వ్యవసాయం చేసేటప్పుడు, లేకుంటే బట్టలు నేయేటప్పుడు, ఏదైనా చేసినప్పుడు భగవంతుడు ఒక నామస్మరణం చేసుకుంటూ చేస్తుంటాం అనమాట. ఎందుకంటే ఈ కలియుగంలో ఇదే ఒక విధానం భగవంతుడికి తెలుసుకోవడానికి, భగవంతుడికి సేవ చేయడానికి అన్నిటికన్నా సులభమైన మార్గం ఇది భగవంతుడి సేవ చేయడానికి. సో ఆ విధంగా మనం భగవత్ చైతన్యంలో ఉంటాం. ఎప్పుడైతే భగవంతుడు ఒక నామస్మరణం చేస్తామో అప్పుడు ఆటోమేటికల్గా మనం భగవంతు చైతన్యం, కృష్ణ చైతన్యంలో ఉంటాం అనమాట. బాహ్య ప్రపంచాలకి పూర్తి భిన్నంగా ఉంది కూర్మ గ్రామం. అసలు ఈ కూర్మ గ్రామం ఎప్పుడు స్థాపించారు? స్థాపించడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ కూర్మ గ్రామం ఇప్పుడుకి ఒక 6 సంవత్సరాలు అవుతుంది. సో ఇది శ్రీల ప్రభుపాద్ వారు ఆయన ఇచ్చిన ఒక ఐడియా ఇది, ఈ విధంగా జీవించడం. మనం చూడొచ్చు ఈ ఆధునిక యుగంలో
జనాలు అన్ని వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, సినిమా హాల్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ కూడా వాళ్ళు సంతోషంగా లేరు, ఆనందంగా లేరు, సుఖంగా లేరు. సో అందుకే మనం అర్థం చేసుకోవాలి అసలు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ వైపు వెళ్తున్నాం, ఏ దిక్కులో వెళ్తున్నాం. మనం ప్రయత్నం చేస్తున్నాం అడ్వాన్స్ అవ్వడానికి, మనం అనుకుంటున్నాం కూడా మనం అడ్వాన్స్ అవుతున్నాం అనేసి. కానీ అడ్వాన్స్మెంట్ అంటే ప్రపంచంలో ఉన్న సమస్యలు తగ్గాలి, దట్ ఈస్ రియల్ అడ్వాన్స్మెంట్. కానీ మనం చూస్తాం మనం ఎంత అడ్వాన్స్ అవుతున్నామో టెక్నాలజీ వైజ్, ఎకనామిక్ వైజ్ ప్రాబ్లమ్స్ అంతా పెరుగుతూనే ఉన్నాయి. సో దట్ ఈస్ నాట్ రియల్ అడ్వాన్స్మెంట్, అది రియల్ అడ్వాన్స్మెంట్ కాదనమాట. రియల్ అడ్వాన్స్మెంట్ అంటే మన పర్సనల్ లైఫ్స్లో, సమాజంలో కూడా ఆ సమస్యలు తగ్గాలి. సో ఈ కూర్మగ్రామంలో ఈ భగవంతుడు ఇచ్చిన విధానం, కృష్ణుడు ఇచ్చిన విధానంని మనం పాటిస్తూ ఇక్కడ ఆ విధంగా జీవిస్తున్నాము. అంటే పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడి, భగవంతుడు మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం అనమాట. సో ఈవెన్ ఇక్కడ కరెంట్ వాడకుండా, ఫోన్ వాడకుండా, టీవీలో సినిమాలు చూడకుండా, బయట ఏదైతే జనాలు చేస్తారో ఆ విధంగా ఉండకుండా కూడా ఇక్కడ జనాలు చాలా సంతోషంగా, చాలా సుఖంగా, చాలా ఆనందంగా ఉండగలుగుతున్నారు. ఎందుకంటే మన ఒక నిజమైన గుర్తింపు ఏంటంటే మనం భగవంతుడు ఒక దాసులము. దట్ ఈస్ అవర్ రియల్ ఐడెంటిటీ అనమాట. సో ఎప్పుడైతే మనం ఇది అర్థం చేసుకొని భగవంతుడు ఒక సేవలో మనం నిమగ్నం అవుతాం, భగవంతుడు సేవ చేస్తాము, అప్పుడు మనం నిజమైన ఆనందంని మనం అనుభవించగలుగుతాం. లేదంటే మనం బయట ఈ శరీరం కోసం మనం ఎంత చేసినా, ఈ శరీరం ద్వారా మనం ఎంత ఆనందం పొందడానికి ప్రయత్నం చేసినా అదంతా కూడా తాత్కాలికమైనది. ఎందుకంటే ఈ శరీరం తాత్కాలికమైనది, ఈ ఇంద్రియాలు తాత్కాలికమైనది, దాని ద్వారా వచ్చే ఆనందం కూడా తాత్కాలికమైనది. కానీ ఆత్మ అనేది శాశ్వతం. సో ఆత్మకి భగవంతుడికి ఒక నిత్యమైన సంబంధం ఉంది, శాశ్వతమైన సంబంధం ఉంది. సో ఆ సంబంధంలో ఎప్పుడైతే మనం భగవంతుడు సేవ చేస్తామో అది ఆత్మకి సంతృప్తి అవుతుంది, అది ఆత్మ ఒక ఆనందం మనం అనుభవిస్తాం అన్నమాట. సో అందుకే అది శాశ్వతమైన ఆనందం. అదే మనం ఇక్కడ చూడగలుగుతాం. ఈ కూర్మగ్రామంలో ఏంటంటే ప్రతి పని కూడా భగవంతుడు ఒక సేవలాగా మనం చేస్తాం. ఇక్కడ వ్యవసాయం ద్వారా వచ్చిన పంటని భగవంతుడికి నైవేద్యం పెడతాం, మళ్ళీ అదే నైవేద్యాన్ని ప్రసాద రూపంలో స్వీకరిస్తాం. సో ఆ విధంగా చేసే వ్యవసాయం కూడా అది భగవంతుడు ఒక సేవ అవుతుంది. బట్టలు ఏదైతే నేస్తాం మనం, అది కూడా భగవంతుడి నైవేద్యం పెట్టి మనం వేసుకుంటాం. సో అది కూడా భగవంతుడు ఒక సేవ అవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క కార్యం ఇక్కడ భగవంతుడితో సంబంధం ఉందన్నమాట. సో ఆ విధంగా మనం ఆత్మస్థాయిలో మన ఆనందంని మనం అనుభవిస్తున్నాం. చూసారు కదా, భగవంతుని యొక్క హరినామ స్మరణతోనే సాధ్యం అవుతుంది కాబట్టి ఇక్కడ ఇదే జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాము అని చెప్తున్నారు. అంతేకాదు ఇక్కడ హరినామ స్మరణతో పాటు ప్రతి పని కూడా వీళ్ళే స్వయంగా ఆ భగవంతుని యొక్క ధ్యానంతోనే చేస్తాము అంటున్నారు. ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా బాహ్య ప్రపంచానికి చాలా భిన్నంగా కూడా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేసే బట్టల దగ్గర నుంచి తినే తిండి వరకు, అదే విధంగా ఉంటున్నటువంటి ఇళ్ల వరకు ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటిది. మిగతా కూడా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం సనాతన ధర్మమే ప్రధాన ధ్యేయంగా జీవిస్తున్నటువంటి కూర్మగ్రామ ప్రజల యొక్క వంటశాలలో మనం ఉన్నాము. ఇక్కడ వంటశాల కూడా అప్పటి పూర్వం మన వంటశాలలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ ఉండేటటువంటి యంత్రాలు కూడా అదే విధంగా ఉన్నాయి. చూసుకోవచ్చు, ప్రతి అడుగున కూడా మనకి ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఈ వంటశాలను సైతం వీళ్ళు నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి వారితో ఒకసారి మాట్లాడదాం. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. ఇక్కడ ఉండేటటువంటి ప్రతిదీ కూడా అప్పుడు మనం ఏ విధమైనటువంటి జీవితాన్ని కొనసాగించేవారు పూర్వం మానవుడు, అదే విధంగా ఉంది. అసలు ఈ వంటశాలలో కూడా అదే విధానాలను అవలంబిస్తారా? అవునండి. అంటే మిషన్స్ అంటే యాంత్రికం అనమాట అంతా. ఇదంటే పూర్వం ఎలా ఉంటే కత్తి పెడతాను కోయడము, చాకుతో కోయడమే, కర్ర చెక్క పెట్టి కోసేవారు అనమాట. ఆ విధంగా చేస్తే దానిలో జీవం పోదు, మిషన్ అయితే జీవం పోతుంది. ఇక్కడ వండే ప్రతిదీ కూడా మీరే స్వయంగా పండించుకొని తీసుకొస్తారు అని చెప్తున్నారు. సో ఈ పంటలన్నీ కూడా మీరు పండించుకున్నవేనా? కొన్ని ఇక్కడ పండుతాయండి, కొన్ని ఆకుకూరలు అన్ని పండుతాయి. ఈ క్యారెట్ అనేది ఇక్కడ పండదు, బంగాళదుంప పండదు. కొన్ని అయితే పండుతాయి. క్యారెట్, బంగాళదుంప, సొరకాయ ఇక్కడ పండినవేనండి, అవి వాడతాం. సాధారణంగా మీ జీవన శైలిలో మీ ఆహార విధానం ఏ విధంగా ఉంటుంది? అంటే మామూలుగా అయితే ప్రతిరోజు లేచేది 3 గంటలు లేస్తాము. కాలకుర్చాలను తీసుకుని 4:30కి మందిరంలోకి వస్తాము. హారతి అన్నీ అవుతాయి. హారతి అన్న అయిన తర్వాత 6:30కి మేము కిచెన్లోకి వస్తాము. అంటే కిచెన్కి బ్యాచ్ ఉంటుంది, కటింగ్ అని, వంట వాసాలలో అని. వాళ్ళు ఆ రోజు ఏం మెనూ ఉంటుంది, ఆ రోజు కిచిడి ఒక రోజు, దద్దోజనం ఒక రోజు, దాన్ని బట్టి అవుతుందండి. మధ్యాహ్నంకి అయితే రైస్ ఉంటుంది, బ్రౌన్ రైస్ ఉంటుంది, వైట్ రైస్ ఉంటుంది, సబ్జీ ఏదైతే అది
దాల్ ఉంటుంది లేదా సాంబార్ ఉంటుంది. మితంగా భుజిస్తారా? మితంగా భేజిస్తారు, ఎందుకంటే మనం భక్తి చేయాలి అక్కడ, ఆహారం కోసం కాదు. ఎంత మితంగా ఉంటే అంత బాగా భక్తి చేయగలం. బయటవేవి తీసుకోరా? బయట ఏం తీసుకోమండి, ఎందుకంటే ఇది ప్రతిదీ ఉండేది కూడా భగవంతుడికి పెట్టిన తర్వాత మేము తీసుకుంటాం. ఆఫర్ అంటారు దాన్ని. ఆఫర్ పెట్టిన భగవంతుడు చూసిన తర్వాతే మనం తీసుకుంటాం. భగవంతుడు సర్వాంగాల్లో చూస్తాడు, అది నోట్తోనే తినక్కర్లేదు, ఏ అంగాలతోనే చూడొచ్చు. దాన్ని బట్టి మనము అది తిన్నట్టు లెక్క అనమాట మనకి. అప్పుడు మనం తీసుకుంటాము. అది భగవంతుడి ప్రసాదం, భగవంతుడికి పెట్టకుండా తినేది అది శుద్ధ వేస్ట్ అనమాట. చూసారు కదా, ఇక్కడ ప్రతిదీ ఒక ప్రత్యేకమని చెప్తున్నారు. తినే ప్రతిదీ కూడా భగవంతునికి నైవేద్యం పెట్టిన తర్వాతే వీళ్ళు తింటామని చెప్తున్నారు. అంతేకాదు వంటల్లో కూడా చిన్న పెద్ద అనేటటువంటి తేడా ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కటి అని గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా అన్ని నేర్పించడం కోసం ఇవన్నీ కూడా చేస్తామంటున్నారు. ఒక చిన్న బాలుడు ఉన్నాడు, సో ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది తమిళనాడు. తమిళనాడు నుంచి వచ్చారు. సో అసలు ఇక్కడ ఎలా ఉంటది ఈ జీవిత విధానం, మీకు ఎలా రావాలి అనిపించింది? అంటే మేము ముందు ఇస్కాన్ లో ఉండేవాళ్ళం. ఇస్కాన్ నుంచి గురుకులం అనేది తెలిసింది, ఇక్కడ గురుకులం ఉందనేసి. తర్వాత మా అమ్మ నాన్నలు ఇక్కడ జాయిన్ చేశారు. ఇక్కడ జీవిత విధానం పూర్తిగా బాహ్య ప్రపంచానికి భిన్నంగా ఉంటుంది కదా. ఇక్కడ పొద్దున్న లేచిన దగ్గర నుంచి శ్రీ హరినామ స్మరణే చేస్తూ ఉంటారు. సో ఎలా అనిపిస్తూ ఉంటుంది? బాగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. ఇదే ఇంకా ఆనందం అనిపిస్తుంది, ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మనం అందరం ప్రయత్నించేది ఆనందం కోసమే, కానీ ఎక్కడ ఆనందాన్ని వెతకాలో వాళ్ళకి తెలియదు. ఇది నిజమైన ఆనందం ఇక్కడే ఉందని, ఇక్కడే ఉంటుంది భావిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎవరితో మాట్లాడినా సరే ఒక సంపూర్ణ జీవితం మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తుల్లాగానే కనిపిస్తారు. ఎందుకంటే ఇంత చిన్న వయసులో కూడా ఎక్కడ జీవితం యొక్క పరమార్థం ఉంటుంది, ఎక్కడ నిజమైన ఆనందం ఉంటుందని ఎంత బాగా వివరించారు కదా. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక 5 ఏళ్ల బాలుడి దగ్గర నుంచి 60 ఏళ్ల వరకు ఎవరిని అడిగినా సరే జీవితం యొక్క పరమార్థం ఆ భగవంతుని శరణంలోనే లేదా ఆ భగవంతుని యొక్క స్మరణంలోనే ఉంటుంది అని చెప్తున్నారు. నిజంగా ఇది ఒక బాహ్య ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి గుణపాఠాలను నేర్పించేది లేదా జీవిత విధానాన్ని నేర్పించడం కోసం ఏర్పరిచినటువంటి ఒక వర్ణశాలగా కూడా మనం చెప్పుకోవచ్చు. రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సమస్య ఏదైనా, సందర్భం ఏదైనా, సమగ్ర కథనంతో లోతైన విశ్లేషణ, ప్రతి అక్షరం ప్రజాపక్షం, ప్రతి దృశ్యం ప్రజాకోణం, భూగోళం నుంచి ఖగోళం వరకు నిత్యం వార్తా సమాచారం, ఇన్ డెప్త్ న్యూస్ అనాలిసిస్ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. బర్నింగ్ టాపిక్ మీ రాజ్ న్యూస్ లో ప్రతిరోజు రాత్రి 9:30 వెల్కమ్ బ్యాక్. సరళ జీవనం, ఉన్నత చింతనం కూర్మ గ్రామస్తుల ప్రత్యేకత. నిత్య అవసరాలైన కూడు, గూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని నిరూపిస్తూ ప్రకృతి సేద్యంతోనే వీటిని పొందుతున్నారు. విత్తనం నాటింది మొదలు కోతల వరకు ఇతరులపై అస్సలు ఆధారపడరు. రసాయనాలు లేని వ్యవసాయంతో సొంతంగా నచ్చిన కూరగాయలు పండించుకుంటారు. పశుపోషణ కూడా చేస్తారు. దంపుడు బియ్యాన్ని వండుకు తింటారు. తమ దుస్తులకు వారే నేత కార్మికులు. ఇక్కడి గురుకులంలోని విద్యార్థులకు శాస్త్రాలు, గణితం, సైన్స్, సంస్కృతం, హిందీ, తెలుగు, ఆంగ్లం, ఆర్ట్స్, మహాభారతం, చరిత్ర వంటివి నేర్పిస్తారు. విద్యా విధానం కూడా అప్పుడు ఏదైతే శ్రీకృష్ణుని కాలంలో విద్యా విధానం ఉండేదో అదే వీళ్ళు అవలంబిస్తాము అని చెప్తున్నారు. సనాతన ధర్మం ప్రకారం మనకి చాలా వరకు వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. అవి అప్పట్లో అందరికీ వచ్చి ఉండేవి. కానీ ఇప్పుడు చాలా వరకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బయట సొసైటీలో చాలా విరుద్ధంగా ఉంది. కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం వీళ్ళకి గురుకులంలో అప్పుడు ఎలాంటి విద్యనైతే అభ్యసించే వాళ్ళు ఇప్పుడు కూడా అదే విద్యను అభ్యసిస్తాము అని చెప్తున్నారు. ఇప్పటి వరకు చక్కగా శ్లోకాలు, ఉపనిషత్తులు చెప్పినటువంటి చిన్న కన్నయ్యలు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హరే కృష్ణ, మీ పేరు? నా పేరు రిత్విక్. రిత్విక్, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఏం చదువుకుంటారు గురుకులంలో మీరు? భగవద్గీత, భాగవతం, రామాయణం, చైతన్య చరితామృతం, శ్రీశోపనిషత్.
ఎంతకు లేస్తారు మీరు 3:30కి లేస్తాం. పొద్దున్న? 3:30కి లేచి ఏమేమి చేస్తారు? మంగళారతికి వెళ్తాం. తర్వాత గంట సేపు జపం చేసుకుంటాం. తర్వాత గురు పూజ ఉంటుంది. గురు పూజకి అటెండ్ అవుతాం. ఆ తర్వాత సర్వీస్లోకి వెళ్తాం. తర్వాత టిఫిన్ చేస్తాం. తర్వాత మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ గురుకులకి వెళ్తాం. మళ్ళీ లంచ్కి వస్తాం. తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకుంటాం. తర్వాత సర్వీస్లోకి వెళ్తాం. తర్వాత గారహారతి ఉంటుంది. తర్వాత డిన్నర్ చేసి పడుకుంటాం. చూసారా ఎంత టక్క చెప్తున్నారు వీరి దినచర్య. మీ పేరు? నా పేరు ధనుష్. ధనుష్, మీరేం చేస్తారు? అసలు గురుకులంలో ఎలాంటి విద్యని ఇక్కడ మీరు అభ్యసిస్తారు? అసలు ఈ విధానం ఎలా అనిపిస్తుంది మీకు? మాకైతే ఇక్కడ విద్య అయితే ఇక్కడ మొత్తం భగవద్గీత, భాగవతం, తర్వాత చైతన్య చరితామృతం, తర్వాత ఇక్కడ ఆచార్యులు గ్రంథాలు అన్ని నేర్పిస్తారు మాకు. దాంతోపాటు ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, తర్వాత సంస్కృతం, తెలుగు నేర్పిస్తారు. అన్ని నేర్పిస్తారు. సో మీకు ఎవరైనా సినిమాల కోసం తెలుసా? లేదు, తెలియదండి. అసలు ఫోన్స్ అవి వాడతారా? లేదు, వాడరు. సో పోనీ హీరోస్ ఎవరైనా తెలుసా? చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్ అట్లా ఏమైనా ఐడియా ఉందా? లేదు, తెలియదు. ఏం లేదు. సరే, భగవద్గీత, రామాయణం వాటి కోసం తెలుసా? తెలుసు. సరే, నా ఒక శ్లోకం ఏదైనా చెప్తావా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సరే కదా, శ్లోకం చెప్పమని అడగంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చక్కగా ఒక శ్లోకాన్ని చెప్పారు. కానీ సినిమాలు లేదా ఫోన్లో అంటే అసలు తెలియదు అని చెప్తున్నారు. నిజంగా ఇప్పుడు ఉండేటటువంటి పిల్లలు వీళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలని మాత్రం మనకు అర్థమవుతుంది. కంప్లీట్గా వీళ్ళ జీవన విధానాన్ని అవలంబించకపోయినా సరే కనీసం మనమైనా వాళ్ళ ఉండేటటువంటి విధానం నుంచి ఇలాంటి విధానంలో కొన్ని మంచి అలవాట్లు వాళ్ళకి ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చు. అయితే చాలా మందికి ఒక సందేహం కూడా ఉంది, వీళ్ళ పిల్లల యొక్క ఫ్రీడమ్ ని హరిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అని. ఒకసారి వీళ్ళకి చదువు చెప్పే గురువు గారితో మాట్లాడదాం. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. మీరు చెప్పండి, అసలు పిల్లలు అంత చక్కగా శ్లోకాలు అవి చెప్తున్నారు కదా, అంటే పూర్వం మనకి ఇదే విద్యా విధానం ఉండేది, గురుకులాలు లేకపోతే ఇట్లా ఉండేది. బట్ ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ సొసైటీలో పూర్తిగా వేరేగా ఉంది. సో ఇప్పుడు వీళ్ళకి ఇలా చెప్పడం వల్ల వీళ్ళు ఏమైనా ఫ్యూచర్ అసలు ఎలా ఉంటుంది పిల్లలది? ఇప్పుడు ఉండేటటువంటి సొసైటీకి వీళ్ళు భిన్నంగా పెరుగుతున్నారు. సో వీళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరా? భవిష్యత్తులో ఒకవేళ ఇక్కడ వీళ్ళు చూడండి వృత్తి నేర్చుకుంటున్నారు, గురుకులంలో విద్య నేర్చుకుంటున్నారు. విద్య కూడా ఎలాంటిదంటే మనకు చిన్నప్పటి నుంచి వాళ్ళకి సంస్కారాలు నేర్పిస్తున్నారు. అంటే తల్లిదండ్రులను గౌరవించడం కానీ, భగవంతుడి భక్తి చేయడం కానీ, శాస్త్ర అధ్యయనం కానీ. దీంతో పాటు ఈ విద్యతో పాటు వృత్తి కూడా నేర్చుకుంటున్నారు కదా. మీరు గమనించండి, ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళ అన్ని కంపెనీస్ కూడా మెషిన్స్ పెట్టి వ్యవసాయం చేస్తున్నారు. కానీ మళ్ళీ భవిష్యత్తు ఫ్యూచర్ లో ఎలా ఉంటుందంటే వ్యవసాయం అంతా మళ్ళీ న్యాచురల్ వ్యవసాయానికి వచ్చేస్తారు. అప్పుడు వీళ్ళకే పూర్తి ఐడియా ఉంటుంది. అంటే వీళ్ళు నేర్చుకునే వృత్తులు వీళ్ళని భవిష్యత్తు కూడా వీళ్ళకి కాపాడగలుగుతాయి. రెండోది, వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటారో రేపు పొద్దున ఫ్యూచర్ లో ఏదైనా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయగలుగుతారు. బయట చూస్తుంటా జనరల్ గా ఇక్కడ సందర్శకులు వస్తారు కదా, వాళ్ళ పిల్లలు జస్ట్ వాళ్ళ అమ్మ నాన్న ఒకసారి మొబైల్ గుంజుకున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర మొత్తం కరెంట్ పోతుంది, వాళ్ళ ఫేస్ లో మొత్తం డల్ అయిపోతారు. మళ్ళీ మొబైల్ ఇవ్వగానే యాక్టివ్ అయిపోతారు. అంటే వాళ్ళ ఏదైనా కొత్త సైకిల్ ఉంటే హ్యాపీగా ఉంటారు, లేకుంటే బాధగా ఉంటారు. ఫోన్ ఉంటే హ్యాపీ ఉంటారు, లేకపోతే బాధగా ఉంటారు. ఏదో ఒకటి వాళ్ళకు ఉండాలి, ఏది లేకుంటే దుఃఖంగా ఉంటారు. కానీ ఇక్కడ మీరు పిల్లలు చూడండి, మీరు పొద్దున్న నుంచి నైట్ వరకు చూడండి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఈత కొడుతా ఆడుతుంటారు, వ్యవసాయానికి పోయేటప్పుడు కూడా ఆడుతూ ఉంటారు, గేమ్స్ వైకుంఠపాలి, అష్టాచమ్మ ఇవన్నీ ఆడుతుంటారు. తర్వాత దీంతో పాటు ఇట్లా చిన్న చిన్న 7 stones ఇలాంటి గేమ్స్ ఆడుతుంటారు. తర్వాత డ్రామాస్ కి ప్రిపేర్ అవుతుంటారు, నాటక అంటే ఓన్ గా డైలాగ్స్ చెప్తుంటారు, వీళ్ళు డైలాగ్స్ చెప్తుంటారు, యాక్టింగ్ చేస్తుంటారు, ఇన్ని ఈవెంట్స్ చేస్తుంటారు. దీంతో పాటు వీళ్ళకు ఒక ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడుతుంటారు పిల్లల్ని పెంచడానికి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చూస్తుంటారు. ఇవాళ రేపు ఏంటంటే పిల్లలు కొంచెం పెద్దగా అవగానే హాస్టల్కి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ పెద్దగా అయిన తర్వాత పేరెంట్స్ దగ్గరకు వస్తున్నారు. సో వాళ్ళకు పేరెంట్స్ పడే బాధలు ఏం తెలియవు. సో చూస్తున్నారు కదా, భగవంతుని ధ్యానంలో వీళ్ళు నిత్యం ఉంటారని చెప్తున్నారు. అప్పట్లో శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే ఆటలాడుకున్నారో ఆ ఆటలన్నీ వీళ్ళు ఆడుకుంటారు. దాంతో పాటు వీళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ ఎడ్యుకేషన్, తెలుగు కానివ్వండి, లేకపోతే సాంస్క్రిట్ కానివ్వండి, మ్యాథ్స్, ఇట్లా ఇంగ్లీష్ ఇలాంటివి నేర్పిస్తూనే వీళ్ళకి ఎక్స్ట్రాగా రామాయణం, భగవద్గీత, భాగవతం ఇలాంటివి కూడా నేర్పించడం వల్ల వాళ్ళ జీవితం యొక్క అర్థాన్ని ఇంత చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళు పెద్ద అయినాక కూడా ఆనందంగా ఉండడానికి లేదా ఉన్నతంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. కుర్మ గ్రామం గురించి తెలుసుకున్న ఎంతో మంది ఇతర ప్రాంత వాసులు ఇక్కడికి వచ్చి ప్రజలు పాటిస్తున్న పద్ధతులను చూసి మురిసిపోతున్నారు. తమ పిల్లలకు కూడా వాటిని నేర్పిస్తున్నారు. ప్రాచీన గ్రామీణ వాతావరణానికి ఆధ్యాత్మిక చింతన కలగలిసిన కుర్మ గ్రామాన్ని ప్రతి నిత్యం వందల మంది సందర్శిస్తున్నారు.
ప్రపంచమంతా ఆధునిక జీవన విధానంతో ఉన్నతంగా జీవిస్తూ ఉంటే ప్రకృతి సిద్ధ జీవితంతో కుర్మ గ్రామస్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రం కూర్మ గ్రామంలో తెలుసుకోవడానికి, మనల్ని అబ్బురపరచడానికి ఎన్నో విషయాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు తినే తిండి దగ్గర నుంచి వీళ్ళకి కావాల్సిన ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకంగా అప్పుడు ఉండేటటువంటి మానవ విధానంలో, అంటే జీవన విధానంలో శ్రీకృష్ణ భగవానుడు ఉండేటటువంటి కాలంలో ఏ విధంగా జీవించేవారో అలాంటి నిర్మాణాలు, అలాంటి పద్ధతులనే వీళ్ళు అనుసరిస్తాము అంటున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటి వద్ద మనం ఉన్నాము. ఈ ఇంటిని కూడా చూసుకోవచ్చు. సాధారణంగా మనకి బయట ఇళ్ళన్నీ కూడా సిమెంట్, ఐరన్ వాటిలతో నిర్మిస్తారు. కానీ ఇక్కడ మాత్రం గానుగు సున్నం ఇటుకలతో మాత్రమే ఇక్కడ ఇల్లులన్నీ కూడా నిర్మిస్తారని చెప్తున్నారు. అయితే ఈ ఇంట్లో ఎక్కడ కరెంట్ ఉండదు, ఎలాంటి సదుపాయాలు ఉండవు. కేవలం గానుగు సున్నంతో ఈ ఇంటిని మాత్రం నిర్మిస్తారు. అదేవిధంగా పూర్వకాలంలో అలికిన విధానం కానీ, పేడతో గోమూత్రానికి సంబంధించి, గోవుకు సంబంధించిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇల్లునంతా కూడా శుభ్రం చేసుకుంటాము అని చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు రాధాకృష్ణ చరణ్దాస్ గారు ఉన్నారు. హరే కృష్ణ. మేము కుర్మ గ్రామంలోనికి రావడం చూసాము. సరళ జీవనం ఉన్నత చింతన అని చెప్పి ఒక బోర్డు కనిపిస్తుంది. అసలు దాని అర్థం ఏంటి? సరళ జీవనం అంటే మన యొక్క అవసరాలు ఎంత అవసరమో అంత ఉంచడం. సో ఇంకా అనవసరమైనవి కూడా సేకరించకుండా తక్కువ నీడ్స్ తోటి జీవించడం అన్నమాట. ఉన్నత చింతనం. ఈ ఉన్నత చింతనం అంటే అసలు మనం ఎవరము, అసలు భగవంతుడు ఎవరు, ఇదంతా ఎందుకు సృష్టించాడు, ఈ పుట్టుక చావు అనే దుఃఖాలు ఎందుకు ఇచ్చాడు, ఇవి తెలుసుకోవడం ఉన్నత చింతనం. ఈ రెండింటి మీదనే సరళ జీవనం, ఉన్నత చింతనం మీదనే కూర్మ గ్రామం నడుస్తుందండి. ఇక్కడ ఉండేటటువంటి ఇల్లు కూడా చాలా ప్రత్యేకంగా నిర్మించబడ్డాయని చెప్తున్నారు. ఇదంతా కూడా గానుగ సున్నంతో నిర్మించినవేనా? అంటే గానుగ సున్నం వచ్చేసి మనం ఏదైతే బయట వాల్స్ ఉన్నాయి కదా అవి వాడుతున్నామండి. అంటే వర్షానికి గోడలు ఏదైతే పడిపోయే అవకాశం ఉందో దాని గానుగ సున్నము. కానీ ఇంట్లో మాత్రం కేవలం మట్టి, ఇటుక, మట్టితోటే ఇల్లు కట్టబడింది. తర్వాత పేడ అలికేస్తాం. ఇది 6 months కి ఒకసారి అలుకుతాం. మొత్తము కింద వచ్చి నెలకు ఒకసారి అలుకుతాం. ఇల్లుని కూడా మొత్తం మీరే దగ్గరుండి నిర్మించుకుంటారా? అంటే సూపర్వైజ్ చేసేది మనం చేస్తాము. కానీ ప్రస్తుతం మా అందరు కుటుంబాల పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మ్యాన్ పవర్ లేక బయట ఊరు నుంచి మేము వాళ్ళని వర్కర్స్ వాళ్ళు వచ్చి కన్స్ట్రక్షన్ లో ఉంటారండి. వాళ్ళకి కూడా పేమెంట్ చేస్తాం. ఇక్కడ చాలా మంది కుర్మ గ్రామం కోసం తెలుసుకొని చాలా మంది అవుటర్స్ కూడా విజిట్ చేయడం కోసం వస్తున్నారు. సో వచ్చేటటువంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏ విధమైనటువంటి భావంతో మళ్ళీ తిరిగి వెళ్తున్నారు? వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, 60-70 years. అసలు మేము ఇట్లాంటి ఇళ్లలోనే ఉండే స్వామి. యాక్చువల్గా అప్పుడు మా అమ్మమ్మ ఉండేది, అసలు అన్ని వాళ్ళు చూసుకునే వాళ్ళు. అసలు మేము మామూలుగా ఈత కొట్టుకొని తిరిగి వచ్చే వాళ్ళము, ఫుల్గా మంచిగా తినే వాళ్ళము, కంటి నిండా నిద్రపోయే వాళ్ళము. ఇప్పుడు నిద్ర లేదు మాకు. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని స్కూల్లో వదలాలి, తర్వాత ట్యూషన్స్కి తీసుకెళ్ళాలి, సాయంత్రం వాళ్ళు ఎక్కడనో వెళ్తున్నారు, వాళ్ళని తీసుకురావాలి. కానీ అసలు పూర్వం ఇట్లా లేదు. పూర్వం ఏంటంటే 6 గంటలు కాగానే అమ్మాయి అయినా అబ్బాయిని ఎవరైనా బయటికి వెళ్ళంగానే పెద్దవాళ్ళు అనేవారు, ఏంట్రా ఈ టైంలో మీ పిల్లలు బయటికి వెళ్తున్నారు. ఇలా సేఫ్టీ మెజర్స్ ఉండేవి పూర్వం. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఫ్రీడమ్ అయిపోయింది అనమాట. సో అందుకని కూడా చాలా వరకు సమస్యలు వస్తున్నాయి అనమాట. ఇక్కడ సిస్టమ్ వచ్చేసి పూర్వం వేదిక్ సిస్టమ్. ఇక్కడ గురుకులాలు కూడా వేదికలోనే. ఇక్కడ గురుకులంలో వచ్చేసి ఫస్ట్ మాది ఇక్కడ విద్య ఏంటంటే భగవద్గీత, భాగవతం, ఉపనిషత్తులు ఇక్కడి వరకు వెళ్తాము. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్ అంటారండి. భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇందులో కృష్ణుడు చెప్తున్నాడు వేదైశ్చ సర్వైరహమేవ వేద్య. అంటే వేదాలన్నీ చదివిన తర్వాత కూడా ఒకవేళ జీవుడు ఈ చదివిన వ్యక్తి నన్ను తెలుసుకోలేదనుకోండి, వేదాలు చదివి లాభం లేదు అంటున్నాడు కృష్ణుడు. సో కాబట్టి కృష్ణ నామం చెప్తే వేదాలు చదివేసినట్టే. అందుకే పూర్వం అందరు రామ భజనలు ఇవన్నీ చేసేవాళ్ళు కదా, వాళ్ళందరూ వేదాలు చదివేసినట్టే. సో చివరగా కుర్మ గ్రామం కోసం ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఉండేటటువంటి సనాతన ధర్మం ఏం చెప్తుంది సమాజానికి? చివరిగా కూర్మగ్రామ్ మెసేజ్ ఏంటంటే, మీరు మనం ఎలా ప్రవర్తిస్తామో ఆ విధంగానే పక్కన ఉన్న వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. సో మీ యొక్క ప్రవర్తన ధర్మం ప్రకారంగా ఉంటే పక్కన వాళ్ళకు కూడా ధర్మం ఆచరించే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మెసేజ్ ఏంటంటే, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం. అంటే మళ్ళీ మళ్ళీ జన్మిస్తాము, మళ్ళీ మళ్ళీ మరణిస్తాము, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ జన్మిస్తుంటాం, మరణిస్తుంటాం. కృపయా పారే పాహిమురారే. స్వయంగా శివుడు ఆదిశంకరాచార్యులాగా వచ్చి ఈ విషయం చెప్తున్నారు. ఏమని అంటే, మళ్ళీ మళ్ళీ పుట్టడం చావడం ఎందుకు, కృష్ణునికి శరణు పొందు, నువ్వు మళ్ళీ జన్మ మరణ ఉండదు. సో కృష్ణుడికి శరణు పొందంటే ఏం లేదండి, సింపుల్ గా ఆయన ఇచ్చిన లివింగ్ స్టైల్ ఏంటో ఈ జీవన విధానంలో ఉంటే సరిపోతుంది. సో మీకు ఇది సిటీలో ఉన్నప్పుడు కుదరనప్పుడు అట్లీస్ట్ సిటీలో ఉండి బెస్ట్ గా ట్రై చేయండి. కొంచెం ప్లాస్టిక్ తక్కువ వాడడానికి ట్రై చేయండి. తర్వాత సర్ఫ్ సోప్స్ కాకుండా కొంచెం కుంకుడుగాయలు యూస్ చేయడానికి ట్రై చేయండి.
తర్వాత ప్రతిసారి గ్యాస్ స్టవ్ కాకుండా అప్పుడప్పుడు ఇంటి వెనకాలకి వెళ్ళి గార్డెన్ లో కర్రలు యూస్ చేసి వంట చేయడానికి ట్రై చేయండి. ఇట్లా మీ బెస్ట్ గా మరి ఆ ప్రతి లైట్స్ వేయకుండా చిన్న చిన్న దీపాలు పెట్టుకొని ఉండడానికి ట్రై చేయండి. కరెంట్ గ్యాడ్జెట్స్ ఎక్కువ యూస్ చేయకుండా మాన్యువల్ గా ఉండడానికి ట్రై చేయండి. ఇట్లా వీలైనంత వరకు ట్రై చేయండి. 2-3 డేస్ ఇక్కడికి రండి. ఎప్పుడైనా మీ పిల్లలకి కూడా కుదిరితే ఫుల్ టైం మాతో పాటు జాయిన్ అవ్వండి. భగవన్ నామ స్మరణలో ఉంటే మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేంత వరకు కూడా సో హరినామ స్మరణ చేస్తూనే ఉంటారు. సో ఇలా మనం ఆధ్యాత్మిక చింతనలో ఉండడం వలన మనల్ని మనం నియంత్రించుకోవచ్చా, మనిషిని కంట్రోల్ చేసుకోవచ్చు? కృష్ణుడు 2వ అధ్యాయంలో 64వ శ్లోకంలో చెప్తున్నాడు, ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషు పజాయతే సంగాత్ సంజాయతే కామ కామ క్రోధో విజాయతే. ఎప్పుడైతే మనిషి ఏదైనా వస్తువు గాని వ్యక్తి దేని మీద అయినా టూ మచ్ అటాచ్మెంట్ పెంచుకున్నాడు అనుకోండి, ఒకవేళ అది లభించకుంటే దాని ద్వారా అతనికి దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం నుంచి అతనికి క్రోధం వస్తుంది. ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు కదా, హత్య చేసేస్తున్నారు, న్యూస్లలో వింటుంటాం అనమాట, పబ్లిక్ కూడా చెప్తున్నారు హత్య చేస్తారు. తర్వాత ఎందుకు చేసామంటే అసలు నా మైండ్ ఆ టైంలో పని చేయలేదు, నా మైండ్ నా కంట్రోల్లో లేదు అంటారు. ఇదన్నిటికీ కూడా కృష్ణుడు ఎప్పుడో భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, మనిషి టూ మచ్ అటాచ్మెంట్ దేని మీద ఉన్నా, టూ మచ్ డిటాచ్మెంట్ ఉన్నా తనకి దుఃఖమే ఎదురవుతుంది. అందుకే ప్రతి ఒక్కటి యాక్టివిటీ తన జీవితంలో రెగ్యులేటెడ్ గా ఉండాలి. రెగ్యులేటెడ్ అంటే నియంత్రణ, తను చేసే యాక్టివిటీస్ పైన నియంత్రణ కలిగి ఉండాలి. తను ఎందుకు చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, కృష్ణుడు ఇదే నేర్పిస్తున్నాడు. ఉదయం ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి తినద్దు, ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో లేవాలి, ఎంతసేపు పడుకోవాలి, ఎంతసేపు లేవాలి, ఇవన్నీ కృష్ణుడు చెప్పాడు అనమాట. అప్పుడు మనిషి యోగో భవతి దుఃఖః, అలాంటి వ్యక్తికి ఎలాంటి దుఃఖాలు ఉండవని చెప్తున్నాడు అనమాట. సో చూస్తున్నారు కదా, ఏదేమైనా సరే ప్రస్తుతం ఉండేటటువంటి సమాజంలో ఆధ్యాత్మికత చాలా అవసరం కాబట్టి అదే విధంగా అది బాహ్య ప్రపంచంలో ఉంటే సాధ్యం అవ్వదు. మనకి శ్రీకృష్ణ జీవన విధానంలో ఏదైతే చెప్పారో ఆ జీవన విధానాన్ని ప్రస్తుతం కూర్మ గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళు అందరం కూడా అవలంబిస్తున్నామని చెప్తున్నారు. దీని ద్వారా మనిషిని తనను తను నియంత్రించుకోవడమే కాదు, భగవంతునికి అతి దగ్గరగా అతి సాన్నిహిత్యంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. అంతేకాదు సమాజానికి ఇప్పుడు చాలా వరకు వీళ్ళలా ఉండడం సాధ్యం కాకపోయినా కనీసం ఇక్కడికి వచ్చి ఒక్కరోజైనా సరే ఉండి వెళ్ళడానికి కూడా ఇక్కడ చాలా వరకు ఫెసిలిటీస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరి ఇంత ఆధ్యాత్మిక కేంద్రంగా వెదజల్లుతున్నటువంటి కూర్మ గ్రామం చాలా వరకు కూడా ప్రత్యేకమైనదిగా కూడా చెప్పుకోవచ్చు.